దీన్ని చచ్చా, నువ్వు అలాంటి పని ఎప్పటికీ చెయ్యవు. కానీ అత్తయ్య మావయ్య అలా మాట్లాడుతుంటే నోరిప్పవేంట్రా? కాదని చెప్పవేంట్రా? మాట్లాడవేంట్రా? వరు, దీన్ని నువ్వు ఈ స్థితికి తీసుకొచ్చావా? అసలేం జరిగిందో నోరు విప్పి చెప్పరా. ఏం చెప్పనమ్మా, వాళ్ళు ఏదో అంటున్నారు కదా, చంపాలని చూశానంటున్నారు. కావాలని ఇదంతా చేశానంటున్నారు. ఇంకేం మాట్లాడమంటావు? మాట్లాడకపోతే ఏం జరిగిందో మాకెలా తెలుస్తుందిరా? నువ్వు మూగ ముద్దులా ఉంటే ఈ వాన పావులు కూడా బుసలు కొడుతున్నాయి కదరా. చేతకాని దద్దంలా నిలబడతావేంట్రా? నువ్వు నోరు విప్పి వాళ్ళ నోర్లు మూయించు. నేనేం కావాలని చేయలేదు, ఇదంతా పొరపాటున జరిగిందంతే. ఏదయ్యా పొరపాటున జరిగింది? దాన్ని కారులోంచి పొరపాటుగానే తోసేసావా? దాని బ్యాగ్ విసిరి కొట్టింది పొరపాటుగానేనంటావా? పిలుస్తున్నా వినిపించుకోకుండా, మా బిడ్డ అరుస్తున్నా లెక్క చేయకుండా రోడ్డు మీద పడేసి ఈడ్చుకెళ్ళావు కదయ్యా, అది పొరపాటుగానే జరిగిందా? చెప్పు బాబు, ఇన్ని పొరపాట్లు పొరపాటుగానే జరిగినాయంటావా? అమ్మా చెల్లమ్మ, నువ్వు ఆవేశపడకు. పార్థు అలాంటి వాడు కాదు. నేను చూశానమ్మా, ఇద్దరు సంతోషంగా సరదాగా ఉంటారు. ఏం జరిగిందో వరుతుండే అడిగి తెలుసుకుందాం. వాడు నిజంగా తప్పు చేశాడని తెలిస్తే అప్పుడు మాట్లాడదాం. ఇంకా నోరు ఉప్పేలా ఉందయ్యా నా బిడ్డ. పాట పొలుకు లేకుండా జీవోత్సవంలా పడుందయ్యా. వెళ్ళి చూడండి అయ్యా, మీరే చూడండి. సార్, ఏమైంది సార్? డాక్టర్, మా అమ్మాయి సృహలోకి వచ్చిందా డాక్టర్? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడేమీ చెప్పలేను. అమ్మాయి స్పృహలోకొస్తే తప్ప పొజిషన్ ఏంటనేది చెప్పటం కష్టం.